మామ ఒకప్పుడు పంజాబ్ మ్యాచ్లు అంటే వన్ సైడ్ మ్యాచ్లు అనుకునేటోళ్ళు, కానీ లాస్ట్ 2 సీజన్ల నుండి ఒక్కసారిగా పాతాల నుండి టాప్ లో వెళ్లి కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ప్లస్ బ్యాలెన్స్ బౌలింగ్ తో ప్రతి టీం ని భయపెడుతుంది. కానీ ఒక టీం ని మాత్రం ఆపలేకపోయింది, అదే సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే ఈ 2 టీమ్స్ ఆడిన లాస్ట్ 10 మ్యాచెస్ లో హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో గెలిచింది. అంతేకాదు అభిషేక్ శర్మ చెప్పి మరీ కొట్టిన సెంచరీ ఎవరు మర్చిపోలేరు. మరి ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది. మరి ఈ 2 టీమ్స్ రేపు చండీగఢ్ లో ఆడబోతున్నాయి. అందుకే ఈ పిచ్ ఎలా ఉంటుందో 2 టీమ్స్ స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ ఈ పిచ్ గురించి చెప్పాలంటే మొదట్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, బాల్ చక్కగా బ్యాట్ పైకి వస్తుంది. సో 180 నుంచి 200 స్కోర్ చాలా కామన్. కానీ మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పిచ్ కొంచెం స్లో అవుతుంది. అప్పుడు స్పిన్నర్ కి గ్రిప్ అండ్ టర్న్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మొదట బ్యాటర్స్ డామినేట్ చేస్తారు, మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్ గేమ్ లోకి వస్తారు. అండ్ నార్మల్ గా ఈ పిచ్ పేసర్స్ కి సూట్ అవుతుంది. ఇక 2 టీమ్స్ ప్లేయింగ్ 11 చేంజెస్ గురించి మాట్లాడితే మొదట హోమ్ టీం పంజాబ్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి మ్యాచ్ లో స్పిన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే హర్ప్రీత్ బ్రార్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ పై మంచి బౌలింగ్ చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ సైడ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి మెయిన్ ఇంపార్టెంట్ హెడ్ఏక్ ఉంది. బెంచ్ ప్లేయర్స్ ని కూడా టెస్ట్ చేసుకోవాలి. టీమ్ లో ప్రఫుల్ ఇంగేష్, షకీబ్ హుస్సేన్ లాంటి మంచి రెప్యుటేషన్ ఉన్న బౌలర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళలో ఒక్క బౌలర్ అయినా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే డొమెస్టిక్ లో ఒక మంచి బౌలర్ దొరికితే ఫ్యూచర్ లో టీమ్ కి చాలా యూజ్ అవుతాడు. టెస్ట్ చేయకుండా రిలీజ్ చేస్తే తర్వాత మనమే రిగ్రెట్ అవుతాం. ఇప్పటికే శశాంక్ సింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ కి అలానే జరిగింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా బెంచ్ ప్లేయర్స్ ని టెస్ట్ చేసుకుంటున్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఎక్కువగా స్పిన్నర్స్ నే టెస్ట్ చేస్తుంది, పేసర్స్ ని మాత్రం బెంచ్ లోనే ఉంచేస్తుంది. లాస్ట్ సీజన్ కూడా ఇదే జరిగింది. అందుకే ఈ సీజన్ లో అయినా పేస్ బౌలర్స్ కి ఛాన్సెస్ ఇవ్వాలి. ఇక 2 టీమ్స్ లో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పంజాబ్ లో చూస్తే ప్రియాంచార్య ప్రజెంట్ తిను వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ వచ్చే సిఎస్కే తో 11 బాల్స్ లోనే 39 రన్స్ కొట్టాడు. తిన బ్యాట్ స్వింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బ్యాటింగ్ స్టైల్ కూడా ఎస్ఆర్హెచ్ లో అభిషేక్ శర్మ లాగే ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ సైడ్ లో ప్లేయర్ టు వాచ్ అవుట్ అంటే అభిషేక్ శర్మ. ఇతన్ని సపరేట్ గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. పాకెట్ లో పేపర్ పెట్టుకొచ్చి మరీ సెంచరీ కొట్టిన రికార్డ్ ఇతంది. అందుకే ఆ సెంచరీ మాత్రం ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుంది. సో తిను ఒక్కసారి సెట్ అయితే మాత్రం మ్యాచ్ ని పూర్తిగా మార్చేస్తాడు. అందుకే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ అభిషేక్ శర్మ. ఇప్పుడు 2 టీమ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ లో బిగ్గెస్ట్ కన్సర్న్ హర్షదీప్ సింగ్ ఫామ్. వరల్డ్ కప్ లో చాలా మంచి ఫామ్ లో కనిపించాడు, కానీ ఐపీఎల్ లో మాత్రం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ జీటీతో 40+ రన్స్, తర్వాత సిఎస్కే మ్యాచ్ లో కూడా 40+ రన్స్ ఇచ్చాడు. పంజాబ్ సక్సెస్ స్టోరీలో హర్షదీప్ మెయిన్ రోల్ ప్లే చేశాడు. కాబట్టి తిను త్వరగా కంబ్యాక్ అవ్వాలి, లేకపోతే పంజాబ్ కి చాలా కష్టం అవుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ వీక్నెస్ గురించి చెప్పాలంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కన్సిస్టెన్సీ. అసలు కన్సిస్టెన్సీ చూపించట్లేదు. ఎస్ఆర్హెచ్ సక్సెస్ కి మెయిన్ రీజన్ వాళ్ళ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్. కానీ ఈ సీజన్ లో ఆడిన 3 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ లోనే బాగా ఆడారు. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఇంకా దారుణంగా ఆడారు. కానీ మిడిల్ ఆర్డర్ బాగా ఆడడంతో ఎస్ఆర్హెచ్ డీసెంట్ స్కోర్ చేసింది. ఒకవేళ టాప్ ఆర్డర్ ఫామ్ లోకి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ ని ఆపడం చాలా కష్టం. మరో చిన్న వీక్నెస్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ దగ్గర హై పేస్ బౌలర్స్ తక్కువ. బౌలర్స్ అందరూ కటర్, స్లోవర్ బాల్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. సో కొత్త బాల్ తో బౌలింగ్ చేసే బౌలర్స్ లేరు. అందుకే డొమెస్టిక్ స్పీడ్ బౌలర్స్ కి ఛాన్సెస్ ఇవ్వాలి. ఇక టీమ్ ఫామ్ ప్రకారం చూస్తే పంజాబ్ కి స్లైట్ ఎడ్జ్ ఉంది. ఎందుకంటే బౌలింగ్ లో ఎన్సన్, హర్షదీప్, చాహల్ లాంటి స్టార్ బౌలర్స్ స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ హిస్టరీ మాత్రం ఎస్ఆర్హెచ్ కి ఫేవర్ గా ఉంది. మరి ఈ మ్యాచ్ లో మీ ప్రిడిక్షన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేక పంజాబ్ రివెంజ్ తీసుకుంటుందా? కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.